ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో సూరజ్ జ్యోత్స్నకి బుద్ధి చెప్పడానికి అలాగే తన మేనత్త ఇంట్లో అడుగు పెట్టాలని అనుకుంటాడు. అలాగే దక్షిణామూర్తిని తీసుకువచ్చి సుమిత్ర తన మేనత్త అని తెలిసి సుమిత్రకి దగ్గర చేయాలని అనుకుంటాడు. అయితే ఆఖరి రోజుల్లో దక్షిణామూర్తి కోరికను నెరవేర్చడానికి దక్షిణామూర్తిని తీసుకొని సుమిత్ర మేనల్లుడిగా ఆ ఇంట్లో అడుగు పెడతాడు సూరజ్. మరి మేనల్లుడిగా అడుగుపెట్టిన ఆ సూరజు జ్యోత్స్నకి బుద్ధి చెప్పి జ్యోత్స్న మెడల్లో తాళి కట్టి జ్యోత్స్న పొగరును అంచబోతున్నాడా? మరి శివనారాయణ ఇందుకు ఒప్పుకుంటాడా? మరి దక్షిణామూర్తి రాకతో ఆ ఇంట్లో ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్న చేసిన పనికి జ్యోత్స్నకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యి సూరజ్ అయితే ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు. ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత అందరికీ అతన్ని చూసి షాక్ అవుతారు. అసలు ఎవరితను ఎందుకు వచ్చాడని అనుకుంటున్న సమయంలో సూరజ్ గురించి అసలు నిజమైతే కార్తిక్ ఇంకా దీప అయితే అసలు బయట పెట్టేస్తారు. ఇక తర్వాత జ్యోత్స్న చేసిన పనికి జ్యోత్స్న వల్ల తను నష్టపోయానని నష్టపరిహారం కోసం వచ్చానని చెప్పగానే జ్యోత్స్న చేసిన తప్పుని సాక్ష్యాలతో సహా చూపించేసరికి ఇంట్లో వాళ్ళందరూ జ్యోత్స్నని అసహించుకుంటారు. వెంటనే జ్యోత్స్నని కొడతారు కూడా. ఇక తర్వాత జ్యోత్స్న వల్ల నష్టపరిహారం చెల్లించాలి, జ్యోత్స్న వల్లే తనకి నష్టం కలిగింది కాబట్టి నష్టపరిహారం కూడా జ్యోత్స్న చేత ఇప్పించాలి అని చెప్పేసి అతని స్టాల్ పెట్టుకోవడానికి ఎంతైతే డ్యామేజ్ చేశారో అంత కాస్ట్ కన్నా ఎక్కువే కట్టి అతనికైతే ఇస్తారు. అలా కట్టి ఇచ్చిన తర్వాత జ్యోత్స్న చేసిన పనికి జ్యోత్స్నకి అతనికి సహాయంగా ఉండమని తను చేసే పనికి నువ్వు మూల్యం చెల్లించాలని గట్టిగా శివనారాయణ అయితే జ్యోత్స్నకైతే బుద్ధి అయితే చెప్తాడు. ఇక తర్వాత తాతయ్య ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి వాడికి అసిస్టెంట్గా ఉండడం ఏంటి? దారిన పోయే దానయ్య వచ్చి నాకు నష్టపరిహారం చెల్లించండి అంటే నీకు డబ్బు ఉంది కాబట్టి డబ్బు దానం చేయి, పర్వాలేదు. కానీ నీ మనవరాల్ని వాడి చేతి కింద పని చేయమంటావా? అది కూడా ఒక రోడ్డు మీద పెట్టుకుని ఫుడ్ స్టాల్ పక్కన. అసలు ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? నాకు అది అస్సలు నచ్చలేదు. నువ్వు తీసుకున్న నిర్ణయం అస్సలు బాగలేదు అంటూ శివనారాయణ మీదకైతే ఎగురుతుంది. ఆ తర్వాత అన్నిటికీ ఒప్పుకొని ఇక సూరజ్ అయితే వెళ్ళిపోతాడు. సూరజ్ అలా వెళ్ళగానే దక్షిణామూర్తి సూరజ్కి కాల్ చేస్తాడు. ఏంటి తాతయ్య ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? అవును, హైదరాబాద్ వస్తా అన్నారు కదా, వచ్చారా అంటూ అనుకుంటూ దక్షిణామూర్తి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు సూరజ్. ఏంటి తాత ఇక్కడికి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తావు? ఎక్కడున్నావు ఇంతకీ? అవును, హైదరాబాద్కి రీచ్ అవుతానన్నావు, ఎప్పుడు బయలుదేరుతున్నావు అనగానే బయలుదేరడము అయ్యింది, నేను హాస్పిటల్ పాలవ్వడము అయ్యింది అనగానే ఏం మాట్లాడుతున్నావు తాత, ఏం జరిగింది అంటూ అడుగుతాడు సూరజ్. ఏం జరిగింది అంటావేంటిరా? కాసేపు అయితే నా ప్రాణం పోయిండేది. ఆ దీప కార్తిక్ అనే ఇద్దరు దేవుళ్ళు నన్ను కాపాడకపోతే ఈ పాటికి నన్ను చూడడానికి నువ్వు మార్చురికి వచ్చేవాడివి అనగాని ఏం జరిగింది తాత? అంత పెద్ద మాటలు ఎందుకు అంటున్నావు? అసలు ఏం జరిగింది? అసలు నీకు యాక్సిడెంట్ ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు అనగానే అవును, నేను వచ్చేటప్పుడు కారు పాడైపోయింది. అయితే ఇక కార్ రిపేర్ చేస్తున్న సమయంలో నేనైతే ఆడ పక్కకి నిలబడ్డాను. కానీ అప్పుడే నా కూతురు కుటుంబం వాళ్ళు అక్కడి నుంచి బండి మీద వెళ్తుంటే వాళ్ళని చూసి వాళ్ళని పలకరించాలని, వాళ్ళతో మాట్లాడాలని, మళ్ళీ ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలని చూశాను. అందుకోసం బండి మీద వెళ్తున్న వాళ్ళని పిలుస్తున్న సమయంలో వెనకాల నుంచి జీప్తో వచ్చి నన్ను గుద్దేశారు. ఇక దాంతో నేను కళ్ళు తిరిగి ఒక బండరాయి మీద పడ్డాను. అక్కడ బ్లడ్ చాలా పోయింది. ఇక దాంతో నన్ను వెంటనే ఇమీడియట్గా నేను శత్రువునని తెలిసినా కూడా వాళ్ళు నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అనగానే అవును తాతయ్య నువ్వు ఏ పేరన్నావు? దీప కార్తిక అనగానే అవును, అసలు వాళ్ళవి ఒక ఉన్నతమైన విలువలు, అలాంటి మంచి వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను తన తాతకి శత్రువునని తెలిసినా కూడా వాళ్ళు తన కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేదని నన్ను కాపాడారు, నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, రక్తం కూడా ఇచ్చారు అనగానే
ఇక దాంతోనే అవును. దీప గారు, కార్తిక్ గారు చాలా మంచి మనసున్న వాళ్ళు. ఎవరికైనా తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అస్సలు ఊరుకోరు. ఇప్పుడే నా లెక్క కూడా సెట్ చేసి వచ్చాను అనగానే, ఏంటి నీకు వాళ్ళు తెలుసా అనగానే, తెలుసు తాత. అసలు వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ అనగానే, ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తాతయ్య అనగానే, నేను హాస్పిటల్‌లో ఉన్నానురా అనగానే, ఇక వెంటనే హాస్పిటల్‌కి అయితే వెళ్తాడు సూరజ్. ఏంటి తాత నువ్వు కాస్త చూసుకొని ఉండాల్సింది. అయినా రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా ఉండాలి. పొగరుబోతు వాళ్ళు వస్తూ ఉంటారు. కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనంతట మనము జాగ్రత్తగా ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ వల్ల జరిగింది అంటే మనము చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాము అంటూ ఇక సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత అదంతా తర్వాత చూసుకుంటాను. నాకు నీ మేనత్తను చూడాలనుందిరా అంటూ అడగగానే, ఏంటి మా మేనత్తని చూస్తావా? ఎక్కడుంది తాత? అసలు ఆ మేనత్త ఎక్కడుంటుంది? అసలు ఏం జరిగింది అంటూ అనగానే, అసలు మీరు ఎందుకు విడిపోయారు అనగానే, అదంతా నీకు ముందు ముందు తెలుస్తుంది. కానీ నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. కానీ నాకు నా కూతురితో మాట్లాడాలని, నా కూతురి చేతి వెంట తినాలనుందిరా. ఇప్పుడు ఇంకా నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు. కానీ పోయే ముందు నా కూతురి దగ్గర జీవితం గడపాలనుంది. నా కూతురి జ్ఞాపకాలన్నింటినీ పోగేసుకొని కన్ను మూయాలనుంది అనగానే, ఏంటి తాత నువ్వు మాట్లాడేది? నువ్వు అలా మాట్లాడకు తాత. నాకున్నది నువ్వు ఒక్కడివే. నువ్వు కూడా నన్ను విడిచిపెట్టిపోతే నేను అనాథనవుతాను తాత అనగానే, నువ్వు అనాథవు కాదు నాన్న. నీకు ఒక కుటుంబం ఉంది. నీకు మేనత్తుంది. మేనత్త కుటుంబం ఉంది. నా స్నేహితుడు శివనారాయణ నిన్ను ప్రాణంగా చూసుకుంటాడు అనగానే, వాళ్ళ కుటుంబం ఎలాంటిదో నాకు తెలుసు తాత. ఇప్పుడే కొన్ని లెక్కలు ఉంటే సరి చేసుకొని వస్తున్నాను అనగానే, అవునా అనగానే, నేను నా కూతురు దగ్గరికి వెళ్ళాలి. నా కూతుర్ని చూడాలి. నువ్వు నన్ను నా కూతురు దగ్గరికి తీసుకువెళ్తావా అనగానే, కానీ అక్కడ శివనారాయణకు నాకు అస్సలు పడదు. శివనారాయణ నన్ను శత్రువుగా చూస్తున్నాడు. నిజానికి మా మధ్య జరిగిన గొడవ అలాంటిది. కానీ నేను ఇప్పుడు అవన్నీ మారిపోయి నేను శివనారాయణ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే నా ప్రాణం శివనారాయణ పెట్టిన భిక్ష. ఈరోజు శివనారాయణ గనక పూనుకొని నాకు రక్తం ఇవ్వకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని. కానీ నా ప్రాణం నిలబెట్టాడు. నేను శత్రువునని తెలుసో తెలీదో నాకు తెలీదు. కానీ తెలిసినా కూడా శివనారాయణ రక్తం ఇచ్చే వెళ్తాడని నా ఉద్దేశం. ఎందుకంటే శివనారాయణకు తన కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంది అంటే అసలు ఊరుకోడు. శివనారాయణ మంచితనం అది. నేను ఇన్నాళ్ళు అర్థం చేసుకోక శివనారాయణతో మూర్ఖంగా గొడవపడి దూరం పెంచుకున్నాను. ఇప్పుడు నా కూతురు కూడా నన్ను అసహ్యించుకుంటుంది. నన్ను చూడాలన్నా తను చూడలేకపోతుంది. నా కూతుర్ని చూడాలనుంది. నా కూతురు అల్లుడు కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలనుంది. నా శేష జీవితం నా కూతురు దగ్గర గడపాలనుంది. ఒకవేళ నాకేమైనా అయ్యి నేను చనిపోతే నువ్వు పొరపాటున అనాథవు కాకూడదు. నిన్ను వాళ్ళకి దగ్గర చేయాలి. వాళ్ళ కుటుంబానికి దగ్గర చేయాలి. వాళ్ళ కుటుంబంతో నీ బంధాన్ని పెనవేయాలి అంటూ ఇక చెప్పేసరికి, నువ్వేం దిగులు పడకు తాత. నేను నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్తాను. అక్కడ ఏం జరిగినా కార్తిక్ గారు ఉంటారు చూసుకోవడానికి అనగానే, అలాగే 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 సూరజ్, వెంటనే నన్ను డిశ్చార్జ్ చేసి అక్కడికి తీసుకువెళ్ళు. అక్కడ వాళ్ళు నన్ను ఎంత అవమానించినా పర్వాలేదు. నేను అంతా చూసుకుంటాను. నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను. వాళ్ళు నిజానికి అవమానమే చేస్తారు. వాళ్ళేదో నాకు హారతిచ్చి వెల్కమ్ చెప్తారన్న ఆశ నాకు లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న దూరం అలాంటిది. మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలు అలాంటివి. ఆ గొడవలన్నీ సద్దుమణగాలంటే నువ్వు ఆ ఇంటికి అల్లుడుగా కావాలి. కానీ ఆ ఇంటి వారసురాలు జ్యోత్స్న కాదు అని తెలిసిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది. అసలు నువ్వు ఇందాక గొడవపడ్డానన్నావు ఆ ఇంటి వారసురాలతోనే అనగానే, నాకు తెలీదు. తన పేరు జ్యోత్స్న అనగానే, జ్యోత్స్న అంటే ఖచ్చితంగా తను ఆ ఇంటి వారసురాలు అయి ఉండదు. అంటే నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి, తేల్చుకోవాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి అంటూ దక్షిణమూర్తి తన మనసులో అనుకొని, దక్షిణమూర్తి వెంటనే నన్ను తీసుకెళ్తావా అని చెప్పేసి అనగానే వెంటనే తీసుకెళ్తాడు సూరజ్. ఇద్దరు కలిసి తన మేనత్త ఇంట్లో ఉండడానికి సూరజు తన తాతని తీసుకొని ఆ ఇంట్లో మరొకసారి అడుగు పెడతాడు. అయితే ఏంటి మళ్ళీ వచ్చావు? అయినా నీకు అసలు బుద్ధి అనేది లేదా? అయినా నన్ను నా తాత ముందు బ్యాట్ చేసి నన్ను బ్లేమ్ చేసి నీకు రావాల్సిన నష్టపరిహారాన్ని మొత్తాన్ని తీసుకున్నావు కదా, ఇంకా మళ్ళీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావు? ఇంకా నా మీద ఏం చాడీలు చెప్పడానికి వచ్చావు అనగానే, చాడీలు చెప్పేది మీరు మేడం, నేను కాదు. అయినా నీ పొగరు ఎలా అంచాలో నాకు బాగా తెలుసు, కానీ పక్కకు తప్పుకో అనగానే,
అంతలోనే శివనారాయణ ఇంకా వాళ్ళందరూ కూడా కిందికి వస్తారు. ఏం జరిగింది బాబు, మళ్ళీ మా జ్యోత్స్న ఏమైనా చేసిందా అనగానే లేదు తాత అనగానే, ఏంటి తాతయ్య, ఏంటి వీడి పిలుపులో తేడా వచ్చింది, ఇప్పటిదాకా సార్ అన్నాడు, ఇప్పుడేమో తాత అంటున్నాడు. ఇక కార్తీక్ రాగానే, ఏంటి బ్రో నువ్వే ఏంటి మీరు ఇక్కడ ఇలా వచ్చారు అనగానే, ఏం లేదన్నయ్య, నేను మీతో మాట్లాడాలని వచ్చాను అనగానే, ఏంటి అన్నయ్య, ఏంటి ఏం మాట్లాడుతున్నాడు సూరజ్, ఈ రోజేందో కొత్త బంధాలు కలుపుతున్నాడు అంటూ అనుకుంటూ ఉండగానే, నేను మీకు వరుస ఎలా అవుతానో మీకు తెలియదు కదా, ఇప్పుడే చూపిస్తాను, తాతయ్య మీరు లోపలికి రండి అని చెప్పేసి దక్షిణామూర్తిని తీసుకొని వస్తాడు. ఇక దక్షిణామూర్తి పేషెంట్గా ఉండి తను నడవలేని పరిస్థితిలో ఉండి లోపలికైతే వీల్ చైర్తో వస్తాడు. ఇక దాంతో తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా తట్టుకోలేకపోతుంది సుమిత్ర. ఇక నాన్న అంటూ బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక కానీ శివనారాయణను చూసి అలా ఆగిపోతుంది. ఇక తర్వాత ఏంటి అత్త తాతని ఇలాంటి పొజిషన్లో చూసి కూడా దగ్గరికి రావట్లేదు అంటే వీళ్ళిద్దరి మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా అనుకుంటూ సూరజు ఇంకా అటువైపు కార్తిక్ దీప అనుకుంటూ ఉంటారు. అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. అసలు నువ్వు రావడమే దండగా అనుకుంటే నీకు తోడు మా తాతకి ఆగర్భ శత్రువైన ఈ దక్షిణమూర్తిని ఎందుకు తీసుకొచ్చావు, మర్యాదగా మీ ఇద్దరు బయటికి పదండి అంటూ వాళ్ళిద్దరిని గెంటేసే ప్రయత్నం చేస్తుంది. అయితే పరిస్థితి బాగలేదు కాబట్టి తనని తీసుకువచ్చాడని అనుకుంటాడు సూరజ్ గురించి. కానీ ఏంటి అసలు అతనికి నీకు ఏంటి సంబంధం అనగానే, నన్ను క్షమించి శివనారాయణ అంటూ నడవలేని స్థితిలో ఉండి కూడా శివనారాయణ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాడు. ఇక దాంతో శివనారాయణ మనసైతే కరిగిపోతుంది. ఏంటి ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోతారా, ఆగర్భ శత్రువు అన్నాడు, కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగగానే వదిలేస్తాడా అంటూ అనుకొని, అలా ఏంటి నువ్వు కాళ్ళు పట్టుకొని అడిగినంత మాత్రాన మా తాత నిన్ను క్షమించేస్తాడు అనుకున్నావా, ముందు ఇక్కడ నుంచి బయటకు పదండి అనగానే, హలో మేడం, నువ్వెవరు నన్ను మా తాతని బయటకు వెళ్ళమని చెప్పడానికి, ఇది నా మేనత్త ఇల్లు, నా మేనత్త గురించి నేను ఇక్కడికి వచ్చాను, నా తాత మేనత్త చేతిలో ఉండాలి అనుకుంటున్నాడు, తన చివరి కాలాన్ని తను ఇక్కడ తన శేష జీవితాన్ని ఇక్కడ గడపాలి అనుకుంటున్నాడు, అంతేకాదు తన స్నేహితుడు వియ్యకుడు అయిన శివనారాయణ తాతని క్షమించమని అడిగి తన బాధనంతా చెప్పుకోవడానికి వచ్చాడు, మధ్యలో నువ్వెవరు అంటూ అనుకుంటూ ఇక వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం అయితే పెరుగుతుంది. ఇక ఆ తర్వాత శివనారాయణ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగిన దక్షిణామూర్తిని అయితే శివనారాయణ కాస్త వరకు క్షమిస్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఈ దెబ్బతో సూరజ్ తన మేనల్లుడని తెలుసుకొని సూరజ్కి జ్యోత్స్ననిచ్చి పెళ్లి చేయాలని సుమిత్ర మనసులో ఒక చిన్న ఆలోచన అయితే మెదులుతుంది. మరి ఆ ఆలోచన ఇంప్లిమెంట్లోకి వస్తుందా, అసలు ఏం జరగబోతుంది, మరి జ్యోత్స్న ఎలాంటి సమాధానం చెప్పబోతుంది, వీళ్ళకు ఎలా బుద్ధి చెప్పబోతుంది, లేదంటే జ్యోత్స్న పొగరుని అంచడానికి సూరజ్ ఇంకా కొత్త ప్రయత్నాలు ఏమైనా చేయబోతున్నాడా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.